డాక్టర్ గారు ఈ ప్రశ్నని రాజ్యలక్ష్మి అడుగుతున్నారండి. నేను మా వారు ఇద్దరం ఉద్యోగులమే. మాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు మగపిల్లలే. అందరూ చదువుకుంటున్నారు. ఇంటర్ డిగ్రీలో ఉన్నారు. ఎవరి పనులు వారు చేసుకోగల వయసుకు వచ్చారు. కానీ ఎందుకో ఈ మధ్య నాకు చాలా వెలితిగా అనిపిస్తోంది. పిల్లలతో మేం గడుపుతున్న సమయం బాగా తగ్గిపోయింది అనిపిస్తోంది. ఇంతకు ముందులా కలిసిమెలిసి నవ్వుతూ మాట్లాడుకోవటం, కలిసి భోజనం చేయటం ఇవన్నీ తగ్గిపోయాయి. ముగ్గురు ఎప్పుడూ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామన్నా మాతో రావటం లేదు. ఎవరి స్నేహితులతో వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతున్నారు. మా వారేమో ఇప్పుడు పిల్లలంతా ఇలాగే ఉంటున్నారులే అంటున్నారు. కానీ నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. ఎప్పుడూ దిగులుగా, నిరాశగా అనిపిస్తోంది. పిల్లల ప్రవర్తన వల్లనే ఇలా ఉంటోందా, ఇంకేమైనా కారణం ఉందా అనేది అర్థం కావటం లేదు. నాకు తగిన సలహా ఇస్తారని ఆశిస్తున్నాను అంటున్నారు. రాజలక్ష్మి గారు, ఒకటి మీ మానసిక పరిస్థితి బాలేదా, లేకపోతే ఇన్నాళ్ళు మీరు అంటే మీ పిల్లలు మీతో ఎలా ఉన్నారు, అంటే ఎంతవరకు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది వాళ్ళు స్పెండ్ చేయటం వలన, వాళ్ళు చేయలేకపోవడం వలన మీరు బాధపడుతున్నారా అనేది ఫస్ట్ మనము అర్థం చేసుకోవాలి. అంటే డెఫినెట్లీ పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళల్లో మార్పులు వస్తాయి. దీన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే ఫస్ట్ పిల్లలకి పుట్టినప్పుడు తల్లి ముఖ్యం. ఆ తర్వాత కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బొమ్మలతో ఆడుకోవడము అలా జరుగుతుంది. ఇంకా కొంచెం ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ధ్యాస అంతా కూడా చదువు మీద లేకపోతే వేరే యాక్టివిటీస్ మీద ఉంటుంది. ఇంకా కొంచెం టీనేజ్కి వచ్చేసరిలా డెఫినెట్లీ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా వేరే అదర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఆక్యుపై అవుతుంది. అంటే ప్రతి ఒక్క ఏజ్ అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కూడా అంటే మానసికంగా కానీ వాళ్ళ సిచ్యుయేషన్స్ని బట్టి కూడా పిల్లలు కూడా మారుతూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళది తప్పు పట్టడానికి అనేది మాత్రం లేదు. దట్టు ముగ్గురు అబ్బాయిలు అని అంటున్నారు. ముగ్గురు అబ్బాయిలు ఉన్నప్పుడు అంటే అమ్మాయిలు పెరిగే విధానము అబ్బాయిలు పెరిగే విధానం కూడా రెండు డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు బాగా అంటే ముందు నుంచి మీ పిల్లల్ని చక్కగా పట్టించుకొని మీరే అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కొంచెము ఏజ్ వచ్చింది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీకు ఫ్రీ టైం అనేది దొరికింది. సో మీకు ఈ ఫ్రీ టైంని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఆ పాత ప్యాటర్న్ నుంచి మీరు బయటికి రావట్లేదు. సో ఇక్కడ మోర్ దాన్ పిల్లలు ఒకటి పిల్లలకి అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే కొంచెం వరకు అవన్నీ కూడా అంటే అట్లీస్ట్ భోజనం కూడా మనం కలిసి చేయట్లేదు అని అంటున్నారు. ఇలాంటివి చిన్న చిన్నవి ఆ హోమ్ టైం అనేది ఆ ఇంట్లో అందరు కలిసి టైం స్పెండ్ చేయాలి అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమే. అది కాకుండా మీరు కూడా అంటే మీకు ఇప్పుడు ఫ్రీ టైం ఉంది, మీ ఫ్రీ టైంని మీరు ఎలా ఉపయోగపరచుకోవచ్చు. యూ డూ సమ్ మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏం హాబీస్ ఉన్నాయి కొంతవరకు. అంటే ఇంతవరకు పిల్లలు ఇంట్లో బాధ్యతలే సరిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎలా టైం స్పెండ్ చేయొచ్చు, దేనికి స్పెండ్ చేస్తే మీ మనసుకు బాగుంటుంది అనేది మీరు కొంచెం కూర్చొని దాని గురించి వర్క్ చేయండి. అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ ప్లాన్ ఇట్ అవుట్ a family time